ప్రజలందరికి కూడాను స్టేట్ బ్యాంక్ ఒక భారీ హెచ్చరిక అయితే చేసింది. స్టేట్ బ్యాంక్ సర్వసాధారణంగా అయితే అలాగా హెచ్చరిక చేయదుమాట. కానీ ఎవరైతే మొత్తం తన ఖాతాదారులు కొన్ని కోట్ల మంది ఉన్నారో, కొన్ని కోట్ల మంది జనాలకైతే స్టేట్ బ్యాంక్ హెచ్చరిక ఇచ్చింది. అది కూడాను సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది. కొత్త రకంగా సైబర్ ఫ్రాడ్ చేస్తా ఉన్నారు. అది మీకు తెలియకుండా దాంట్లో మీరు మునిగిపోయే అవకాశం ఉంటదని ముందుగానే అలర్ట్ చేసిందన్నమాట. అసలు ఆ స్టేట్ బ్యాంకు ఏం అలర్ట్ చేసింది? ప్రజలకు ఏ విధమైన హెచ్చరికలు జారీ చేసిన విషయాలు ప్రతిదీ కూడా మీకు చెప్తాను. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచి మనం చూసుకుంటే గనక చాలామంది పాపం వాళ్ళకి తెలియక, అవగాహన లేక వాళ్ళ యొక్క సంపాదించుకున్న డబ్బంతా కూడా పోగొట్టుకుంటా ఉన్నారు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏదైతే సైబర్ ఫ్రాడ్స్ గట్టా జరుగుతూ ఉన్నాయి కదా! ఈ సైబర్ ఫ్రాడ్‌లోని కొన్ని ఏదైతే విషయాలున్నాయో ఆ విషయాలను వాళ్ళు గమనించలేక ఆ సైబర్ నేరాలు చేస్తున్న వ్యక్తులకి వీరి యొక్క సమాచారాన్ని అందించడం వల్ల వాళ్ళు చక్కగా వాళ్ళు అకౌంట్‌లోకి వచ్చి వాళ్ళ డబ్బు అంతా కూడా దొంగలించి వెళ్ళిపోతా ఉన్నారన్నమాట. అంతకుముందు డబ్బు ఇళ్లల్లోకి వచ్చి దొంగతనం చేసేవారు. లేకపోతే దారి కాసి దొంగలు మనుషుల దగ్గర దొంగతనం చేసి పట్టుకెళ్ళేవారు. కానీ ఇప్పుడు దొంగలు ఎవరి దగ్గరికి రావట్లా. చక్కగా ఇంట్లో కూర్చొని ఒక ల్యాప్‌టాప్ ఓపెన్ చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారన్నమాట. డిజిటల్ దొంగతనాలకే ఎక్కువగా పాల్పడుతూ ఉన్నారు. సో, ఇటువంటి క్రమంలోని ఇయన్నీ మనం చూసాం ఇప్పటిదాకా. ఏ విధంగా మీరు ఓటీపీ వస్తే ఓటీపీ చెప్పమని, అంతేకాకుండా మీ ఏటీఎం యొక్క పిన్ ఏదైతే ఉందో పిన్ తెలుసుకొని ఈ విధంగా ఫ్రాడ్ చేయడం. అంటే రకరకాల ఫ్రాడ్స్ అన్నీ కూడా ఇప్పటిదాకా వింటూ వచ్చాం మనం. కానీ రీసెంట్‌లీగా ఒక కొత్త ఫ్రాడ్ అయితే బయటపడింది. ఆ కొత్త ఫ్రాడ్ గురించే చెప్పిందన్నమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదేంటంటే ఎవరైతే సెల్ ఫోన్‌లోకి ఏపీకే అని చెప్పేసి ఒక లింక్ వస్తదంట. ఏపీకే బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మందికి తెలీదు మాట. వాట్సాప్‌లో వచ్చినటువంటి లింకులన్నీ కూడా ఒకటే లింక్ అనుకుంటారు. ఆ లింకుల్లోనే మతలబుంది. అసలైన విషయం దాంట్లోనే ఉందన్నమాట. మామూలుగా మీరు ఒక గూగుల్‌కి సంబంధించిన ఏదైతే లింక్ ఉంటదో, ఆ లింక్ ఎలా ఉంటదంటే హెచ్‌టిటిపి అని చెప్పేసి చాలా కరెక్ట్‌గా ఉంటదన్నమాట. www.http అని చెప్పేసి ఉంటది. అది మనం గ్యాస్ చేయాలన్నమాట. అలా కాకుండా మీకు ఏపీకే అని చెప్పేసి వచ్చిందనుకోండి. ఏపీకే అని చెప్పేసి లింక్ వస్తదన్నమాట. అటువంటి లింక్ వచ్చినప్పుడు 100% మీరు దాని మీద టచ్ చేయొద్దు. దాన్ని ముట్టుకోవద్దని చెప్తుందన్నమాట. ఎందుకు ముట్టుకోవద్దంటదంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాంట్లో ఒకవేళ మీరు ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఒకటి చూపిస్తుంది. మీకేంటంటే మీది ఏదైతే మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారో యోనో బ్యాంక్ మాట. యోనో బ్యాంక్ దాన్ని అప్డేట్ చేసుకోండి. మీరు అప్డేట్ చేసుకోకపోతే గనక ప్రెజెంట్ మీ యోనో బ్యాంక్ అంతా కూడా బ్లాక్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇమ్మీడియేట్‌లీగా అయితే మీరు అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి దాంట్లో వస్తదంట. అప్పుడు మీరేమనుకుంటారు సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బొమ్మలు పెట్టుకొని యోనో ఏదైతే ఉందో యోనో సింబల్ గట్టా అయన్నీ కూడా కనిపిస్తాయి మీకు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే పంపిస్తదో అదే విధంగా మీకు అనిపిస్తదన్నమాట. అదంతా కూడా ఫేక్ మాట. దాన్నే గమనించమని చెప్తోంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఏపీకే అని చెప్పి ఒక లింకులు గట్టా వస్తా ఉంటాయి వాట్సాప్‌లోకి. దాన్ని క్లిక్ చేయొద్దు. క్లిక్ చేయడం వల్ల ఇలా ఓపెన్ అవుతది. ఓపెన్ అయిన తర్వాత మీరు అప్డేట్ చేసుకోమని ఇమ్మీడియేట్‌గా చేసుకోమని మిమ్మల్ని మీకు అలర్ట్ చేస్తది. మీరు నిజంగా అనుకుంటారు గానీ అదంతా కూడా అబద్ధం, ఫేక్ అని చెబుతా ఉంది. అది ఓపెన్ చేసి తెలియక ఒకవేళ మీరు లింక్‌లోకి వెళ్ళిన తర్వాత ఏమయ్యిద్దో కూడా చెప్పిందన్నమాట. ఒకవేళ చాలా మందికి ప్రజలకేంటంటే తెలీదు. ఆ లింక్ ఓపెన్ చేసేసి ఆటిల మీద క్లిక్‌గా చేస్తా ఉంటారు. ఎప్పుడైతే ఆ లింక్ ఓపెన్ చేసి ఇలా అప్డేట్ చేసుకున్నాం అని చెప్పేసి దాంట్లోకి వెళ్తారో ఆ తర్వాత మీ మొబైల్‌లో ఏదైతే ముఖ్యమైన సమాచారం ఉందో ఈ సమాచారం అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతదంట. అంటే ముఖ్యమైన సమాచారం అంటే ఏంటనుకున్నారు? ఏదైతే ఒరిజినల్‌గా మీకు యోనో యాప్ ఉంటదో, యోనో యాప్‌కి సంబంధించిన పాస్‌వర్డ్స్ ఒకవేళ మీరు డబ్బులేమైనా పంపించినప్పుడు ఆ ఓటీపీ ఏదైతే ఉందో, ఆ ఓటీపీ ముందుగానే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్దంట. మీకు వస్తది, వాళ్ళకి ఎళ్తది ఓటీపీ. అంటే మీకు వచ్చినప్పుడు వాళ్ళకి తెలుస్తదన్నమాట. ఎందుకంటే మీ సెల్ ఫోన్ యొక్క హ్యాండ్లింగ్ అంతా ఆళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. మీకు తెలీదు. సో, అది ఏదైతే మీ సెల్ ఫోన్‌కి ఓటీపీ వస్తదో అటువంటి సమయాన్నే ఆ ఓటీపీ వాళ్ళు కూడా చూస్తారు. మీకంటే ముందు దాన్ని ఎంటర్ చేసి ఆ డబ్బు ఏదైతే ఉందో డబ్బునంతా కూడా పక్కదారులు మళ్లించే అవకాశం ఉంటదని చెప్పేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోమంది ఈ విషయంలో. 100% చెప్పిందన్నమాట. మీరు ఏ మాత్రం నెగ్లిజెన్సీగా ఉన్నా గాని మీ ఖాతాలో డబ్బులన్నీ కూడా మాయమైపోయే అవకాశం ఉంటదని చెప్పేసి అందరికీ ప్రజలందరూ కూడా కొన్ని కోట్ల మంది ఖాతాలున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మామూలు విషయం కాదు. మన భారతదేశం మొత్తం చూసుకుంటే గనక కొన్ని కోట్ల మందైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఖాతాలు ఓపెన్ చేశారు. ఎందుకంటే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ సంస్థ మాట. అసలు మన ఇండియాలోనే నంబర్ 1 ప్లేస్‌లో ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే అంతమంది ఖాతాలు ఎక్కువ, ఎక్కువ మంది నమ్ముతారు కాబట్టి అందుకనే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందరికి కూడాను ఈ భారీ హెచ్చరిక అయితే చేసింది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండమని. సో, రీసెంట్‌లీగా ఒక సంఘటన జరిగిందన్నమాట.
ఇటువంటి సంఘటనే. అది కూడాను నాకు తెలిసిన కొలీగ్స్‌లోనే ఒక వ్యక్తికి జరిగింది. అది కూడాను వాట్సాప్‌లోనే షేర్ చేశారన్నమాట. ఈ విధంగా ఫ్రాడ్‌కి గురయ్యాడు పలానా వ్యక్తి అనగానే నేను కూడా షాక్ గురయ్యాను. అదేంటంటే ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఏదైతే ఆన్‌లైన్‌లోకి వెళ్లి ఆన్‌లైన్‌లోని ముద్రా లోన్ అని చెప్పేసి ఒక లోన్ అన్నమాట. ఆ ముద్రా లోన్ కోసం అయితే అప్లై చేశాడు. సో, ఎప్పుడైతే ఈ ముద్రా లోన్ గురించి అప్లై చేశాడో అటువైపు ఉన్న వ్యక్తులు నిజమైన వ్యక్తులు కాదు. ఫేక్ వ్యక్తులన్నమాట. అందరూ కూడాను సైబర్ నేరగాళ్ళే. ఆ సైబర్ నేరగాళ్ళ లింక్ ఏదైతే ఉందో అదే ఓపెన్ చేశాడు ఇతను. ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఆ వ్యక్తులు అటువైపు నుంచి ఇతనికి ఫేక్‌గా అయితే ఒక 7,00,000 ఎంతో శాంక్షన్ చేశారు. అంతా కూడా ఫేక్ మాట. ఆ నంబరింగ్ అంతా కూడా ఫేకు. మొత్తం పేపర్‌లన్నీ కూడా పంపించారు. మీకంతా కూడా శాంక్షన్ అయిందన్నారు. ఇతని యొక్క పే స్లిప్స్ అదేవిధంగా ఫార్మ్స్ హిస్టరీ ఇయన్నీ ఉంటాయి కదా! ఇయన్నీ కూడా తీసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఈళ్ళ ఆధార్ కార్డు అదేవిధంగా అన్నీ కూడా సబ్మిట్ చేశాడు. సబ్మిట్ చేసాడు ఓటీపీలు కూడా వచ్చాయి. ఓటీపీలు కూడా చెప్పాడు ఇతను. చూడండి ఒకసారి ఓటీపీలు కూడా చెప్పిన తర్వాత ఏమవుద్ది? ఇంకా వాళ్ళు ఏదైతే ఇతను ఆధార్ కార్డు అదేవిధంగా ఇతని సెల్ ఫోన్‌లో వచ్చిన ఓటీపీ ఏదైతే అని కూడా చెప్పాడో ఆళ్ళకి మొత్తం తన అకౌంట్‌లో 70,000 ఉండాలి. 70,000 కూడాను ఇతని అకౌంట్ నుంచి వేరే అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయిందన్నమాట. అంటే అతను అనుమతి లేకుండా వేరే ఖాతాలోకి వెళ్ళిపోయి ఒకేసారి షాక్ గురయ్యాడు. 70,000 కట్ అయినట్టు షాక్ గురయ్యాడన్నమాట. ఇతనికి మెసేజ్ వచ్చింది. సో, ఏదైతే 7,00,000 శాంక్షన్ అయినట్టయితే వీళ్ళు ఫేక్‌గా చూపించారు కదా! ఫేక్‌గా ఒక మెసేజ్ పంపించారన్నమాట ఈళ్ళకి. బ్యాంక్‌లోని ఇతని అకౌంట్‌లో గట్టా ఏం డబ్బులు పడలా. శాంక్షన్ అయిందని చెప్పేసి ఒక ఫేక్ మెసేజ్, ఒక మామూలు మెసేజ్ వస్తది కదా! మనకి ఫోన్‌కి అటువంటి మెసేజ్ పంపించారన్నమాట. మీకు 7,00,000 శాంక్షన్ అయిందని. ఇతను నమ్మాడు. మొత్తం అంతా కూడా ఓటీపీ, గీటీపీ అన్నీ చెబుతా ఉన్నాడు. నిజమే నాకు ఈ లోన్ సక్సెస్ అయిపోయింది. నిజంగా నాకు ఇచ్చారని చెప్పేసి ఆనందంలో మునిగిపోతా ఉన్నారు. కానీ అక్కడ జరుగుతుందంతా కూడా ఫేక్ మాట. అందుకనే మీరు తెలియని లింకులు ఏవైతే ఉన్నాయో ఆ లింకుల్ని క్లిక్ చేయొద్దు. మరీ ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే మేమెప్పుడూ కూడాను ఈ విధంగా మీకు లింకులు గట్టా పంపించం. మీరు ఒకవేళ ఏదైనా స్టేట్ బ్యాంక్‌కి సంబంధించిన యాప్స్ గట్టా అప్డేట్ చేసుకోవాలంటే గనక ఏదైతే గూగుల్ ప్లే స్టోర్ ఉందో గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్ళండి. గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి మీరు అక్కడ అప్డేట్ చేసుకోండి. అదంతా కూడా ఒరిజినలే. అది బాగా పర్మిషన్ గట్టా ఉన్న గూగుల్ ప్లే స్టోర్స్‌లో అన్నీ కూడా ఉంటామని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పిందన్నమాట. అంతేగాని మీకు ఎవరైనా వాట్సాప్‌లోని ఈ విధంగా లింక్ పంపించి మీరు ఓపెన్ చేసి ఇమ్మీడియేట్‌గా అయితే మీరు అప్డేట్ చేయండి. లేకపోతే మీ అన్నీ కూడా లాక్ అయిపోతాయని ఎవరైనా బెదిరిస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని టచ్ చేయొద్దని చెప్పి చెబుతుందన్నమాట. క్లియర్ కట్‌గా చెబుతోంది. ఏపీకే అని చెప్పేసి వస్తదన్నమాట. మరీ చెప్తున్నాను ఏపీకే అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు చాలా బిజీ షెడ్యూల్‌లో ఉంటారు. నార్మల్‌గానే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క పనుల్లో బిజీగా ఉంటారు. అటువంటి సమయాన్ని ఏదైనా వాట్సాప్ లింక్ వచ్చిందనుకోండి, కరెక్ట్‌గా మీరు డబ్బులు పంపించాలి. ఏదో యోనో నుంచే పంపించాలి. ఒకవేళ అదే టైంన ఏదైనా నెట్‌వర్క్ కొంచెం స్లోగా ఉంది. అటువంటి టైంన ఏమవుద్దంటే యోనో సరిగ్గా పనిచేయదు. నెట్‌వర్క్ కొంచెం తక్కువ ఉండడం వల్ల. చిరాకొచ్చేస్తది. ఏదో విధంగా డబ్బులు పంపించాలి. అటువైపు వ్యక్తులు నన్ను అడుగుతున్నారు. లేకపోతే మీరు ఏదైనా వస్తువు కొన్నారు. ఇమ్మీడియేట్‌గా పంపించాలి. అటువంటి సమయాన్నే మీకు ఒకవేళ ఈ లింక్ వచ్చిందనుకోండి వాట్సాప్‌లోని ఈ ఏపీకే అని చెప్పేసి అది కూడా యోనో యాప్ అని చెప్పి పేరు రాస్తారన్నమాట. ఏది అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి ఏపీకే లింక్ కింద ఉంటది. మీరు నిజంగానే ఓహో! ఇది అప్డేట్ అవ్వలేదేమో అందుకనే డబ్బులు ఎళ్తలేదని చెప్పి మీరు ఊహలో తేలిపోతారన్నమాట. మీరు ఎప్పుడైతే ఈ విధంగా ఊహించుకుంటారో ఆటోమేటిక్‌గా దాని మీద క్లిక్ చేసి ఈ ఏపీకే లింక్‌ని ఓపెన్ చేసి దాన్ని అప్డేట్ చేస్తారు. అంటే ఈ బిజీ షెడ్యూల్ వల్ల మీ రోజువారీ పనుల్లోని బిజీ అయిపోవడం వల్ల మీరు అంత ఆలోచించే సమయం లేకపోవడం వల్ల ఈ ఏపీకే లింక్ అనే దాని మీద క్లిక్ చేస్తారన్నమాట. అందుకనే మరీ చెప్తున్నాను నేను. ఏపీకే అనే దాన్ని మీరు గుర్తుంచుకోండి. మైండ్‌లో పెట్టుకోండి. ఏపీకే అనే ఒక లింక్ ఏదొచ్చినా గాని, ఏ విధమైన లింకులొచ్చినా గాని, అది ఏ పేరు మీద వచ్చినా గాని దాని మీద టచ్ చేయొద్దసల. ఎట్టి పరిస్థితిలో కూడా టచ్ చేయొద్దు. మీరు టచ్ చేసారా మొత్తం మీ సెల్ ఫోన్‌లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నట్టే. ఆ తర్వాత మీ బ్యాంక్‌లో డబ్బులుంటే డబ్బులు పోతాయి. లేదా మీ సెల్ ఫోన్‌లో ఇంకేమైనా ముఖ్యమైన సమాచారం ఉంటే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మిమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేసే అవకాశం కూడా ఉంటది. మరీ ముఖ్యంగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. చాలామంది ప్రజలు అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు చాలామంది ఈ విధంగా డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు. నా ఫ్రెండ్సే చాలామంది ఇలాగే పోగొట్టుకున్నారన్నమాట. హైదరాబాద్‌లో ఒక ఫ్రెండ్ ఉంది. అదే విధంగా పోగొట్టుకుంది. ఇప్పుడు చెప్పాగా కొలీగ్స్ అని చెప్పేసి అతను కూడా అదే విధంగా పోగొట్టుకున్నాడు. డబ్బులు పోయిన తర్వాత లవ్వో దివ్వో అని ఏడుస్తా ఉన్నారు. ఇంకేం ఉపయోగం? అందుకనే మీరు ఫస్ట్ స్టెప్ ఏసేటప్పుడే ఒక్కసారి ఆగండి. కంగారు పడొద్దు. డబ్బులు వస్తున్నాయి కదా! అని చెప్పేసి ఆశపడిపోయి ముందుకెళ్ళిపోవద్దు. అది అసలు నిజమైన డబ్బులా? లేకపోతే ఫేక్ డబ్బులా? అనే దాన్ని ఒకసారి మీరు గమనించండి. అప్పుడు గమనిస్తే గనక ఒక్క నిమిషం ఆగి మీరు ఆలోచిస్తే గనక మీకు ఒక ఐడియా వస్తదన్నమాట. ఎందుకంటే ఏదైనా పాత విషయాలు మీకు ఏదైనా ఫ్రాడ్‌కి సంబంధించిన విషయాలు ఎప్పుడైనా వింటే గనక అవన్నీ కూడా మీ మైండ్‌లోకి వస్తాయి. ఒక్క నిమిషం ఆగి మీరు ఆలోచిస్తే గనక. అటువంటప్పుడు ఏదైతే లింక్ మీకు వాట్సాప్‌లో వస్తదో అటువంటి సమయాన్ని ఇయన్నీ కూడా మీకు గుర్తొచ్చేటప్పటికి మీరు టచ్ చేయరన్నమాట. భయపడతారు. అయ్యో! ఇదంతా కూడా ఇలా జరుగుతుందంట. మనం టచ్ చేస్తే గనక మనం మునిగిపోయినట్టే. మొత్తం మన డబ్బులన్నీ కూడా కాజేస్తారని చెప్పేసి ఒక ఫీలింగ్ మీకు ఆటోమేటిక్‌గా ఏర్పడతది.
మీరు ఆగలేని పక్షంలోని ఏమవుద్దంటే ఇంకేముంది, మీరు తొందరపాటులోని దాని మీద టచ్ చేస్తారు. టచ్ చేసిన తర్వాత మొత్తం లూటీ చేసుకొని పోతారనమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మరీ మరీ చెబుతున్నాను. ఏపీకే అనే పదాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏపీకే అనే ఈ 3 అక్షరాల వల్లే మొత్తం ఫ్రాడ్ జరుగుతుందనమాట. అదే పేరు మీద లింక్ వస్తది. సో, అందుకని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని, ఈ విధంగా అయితే ఫ్రాడ్‌ల నుంచి దూరంగా ఉంటారని ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను. అంతేకాకుండా ఈ వీడియో మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అసల ఈ ఫ్రాడ్స్ నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి? మీకేమైనా అవగాహన ఉంటే నా ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఆడియన్స్‌కి మీరు చెప్తారండి. కొంతమంది చాలామంది నాలెడ్జ్ పర్సన్స్ కూడా ఉంటారు. అటువంటి వ్యక్తులు కొంతమందికైనా అవగాహన వచ్చే విధంగా కామెంట్ చేస్తారని కోరుకుంటున్నానన్నమాట. సో, చూసారు కదా! లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.